తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గతంలో ఫ్యామిలీ సెంటిమెంట్తో కలిపి భార్యాభర్త అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నాగేశ్వరరావు జ్యూరీలో చేసినటువంటి ఏడంతస్తుల మేడ చిత్రం గురించి తెలుసుకుందాం. ఈ రోజున హెవీ డ్రామా, మెలో డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇటువంటివన్నీ కలగలిపి చాలా బరువైన కథ తయారు చేశారు దాసరి నారాయణరావు గారు. అది సర్దార్ పాపారాయుడు. ఇందులో చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తండ్రి సర్దార్ పాపారాయుడు ఒక డైనమిక్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ వారియర్, మంచి ఒక వెరీ వెరీ డిఫరెంట్ గెటప్. కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ, డ్రామా, వీళ్ళిద్దరి మధ్య తల్లి, వీటితో పాటు కొద్దిపాటి రొమాన్సు, ఇవన్నీ కలగలిపి దాసరి నారాయణ రూపొందించినటువంటి సంచలనాత్మక చిత్రం సర్దార్ పాపారాయుడు. అందులో డ్యూయల్ రోల్ విశేషాల గురించి తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రావు అంటే ఎన్టీ రామారావు కొడుకు క్యారెక్టర్ అన్నమాట. అతను ఒక రోజున మంచి డాషింగ్గా స్కూటర్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి శ్రీదేవి వెనకాల పడి ఆవిడ్ని పోలీస్ స్టేషన్ తీర్చి ఫైన్ అది వేయించి అల్లరి చేయించి ఆ తరువాత ఆవిడ్ని ఏడిపిస్తూ ఓ పాట పాడతాడు. ఆ పాట హల్లో టెంపర్ విజయ సూపర్ అంటూ. హల్లో టెంపర్ ఓ విజయ సూపర్, ఓ హల్లో టెంపర్ ఓ విజయ సూపర్, పైలా 25 బుల్లెట్ బండి, 17 నింటని స్కూటర్ అండి, రాటుదేలి రాత్సకెక్కి ఢీకొన్నాయండి, రాత్సకెక్కి ఢీకొన్నాయండి. హల్లో టెంపర్ ఓ విజయ సూపర్. ఎండకు కందే సుకుమారుల్ల ఉన్నారు మీరు, ముందు వెనక తెలియక నాపై కాడికి వచ్చారు. మాట పెరిగితే నే మోటుతనానికి దిగితే, కర్రో కత్తో విసిరితే, మీ కాలో చెయ్యో విరిగితే, మీ పెళ్లి కథ గోవింద గోవింద, మీకు మొగుడే రాడు గోవింద భజ గోవింద గోవింద. చిత్ర కథలో ముగ్గురు దుర్మార్గులు, ధర్మం, న్యాయం, సత్యం. ఆ ధర్మం అనేటటువంటి క్యారెక్టర్కి ప్రతిరూపం రావు గోపాలరావు, సత్యం అనే క్యారెక్టర్ ప్రతిరూపం సత్యనారాయణ, న్యాయం అనే క్యారెక్టర్ ప్రతిరూపం అల్లు రామలింగయ్య. ఈ ట్రయంవరేట్ అంటే ఈ ముగ్గురు కూడా దుర్మార్గులు. వీళ్ళు చేసేటటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఒకటి నకిలీ పాల డబ్బాలు, నకిలీ పాలపొడి సప్లై. అంటే పిల్లలకి పాలపొడి సప్లై చేస్తారు గవర్నమెంటు, అది వీళ్ళు గుత్తకి తీసుకుని ఆ పాలపొడిలో నకిలీగా చేస్తే పిల్లలు కొందరు చచ్చిపోతారు, దాంతో కేసు అవుతుంది. అయితే ఆ నకిలీ పాల డబ్బాలు ఎక్కడున్నా ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఈ యంగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రామ్మోహన్ ఆ యొక్క లారీని వెంటబడి చేజ్ చేసి ఆ దుర్మార్గుల్ని ఆట కట్టిస్తాడు.
మళ్ళీ ఏమొచ్చిందిరా? ఆ ఇన్స్పెక్టర్ ఆ, మన వాళ్ళందరినీ కొట్టి ఆ? ఆ పాల డబ్బాలని పట్టుకుని ఆ, సర్టిఫై చేయించడానికి తీసుకెళ్ళాడండి. చంపేశాడు. అయితే ఓ పని చేయండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పాలు నుంచి వచ్చిన పాల డబ్బాలు కల్తీ ఏమీ లేదు అని సర్టిఫికేట్ రాసి ఇవ్వనండి. ఒకవేళ ఇవ్వాలంటే హార్ట్ ఫెయిల్ అయిపోతాను వార్నింగ్ ఇవ్వండి. అయినా పెద్ద కవులు చెప్పాడు అనుకోండి, హార్ట్ ఫెయిల్ చేసేయండి. ఇహ కథానాయిక శ్రీదేవి. కథానాయకుడు రామ్మోహన్ రావు అంటే పోలీస్ ఆఫీసర్, అతని యొక్క తల్లి సీత అంటే శారద క్యారెక్టర్. ఆ హీరోని ప్రేమించినటువంటి శ్రీదేవి అక్కడికి వస్తుంది ఈ హీరో ఇంటికి. కాకపోతే అక్కడ హీరో తమాషా ఏం చేస్తాడంటే ముందులో ఆ శ్రీదేవిని ఏడిపించి ఒక రౌడీ గాను, మళ్ళీ ఆవిడని రక్షించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గాను, రెండు క్యారెక్టర్ శుభ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తాడు శ్రీదేవి ఆలోచనలో. ఆ శ్రీదేవి ఇంటికి వచ్చేసరికి లోపల తలుపు చాటు నుండి తనే రెండు వేషాల కింద ఏదో తమ్ముడు అల్లరి చేయబోయినట్టు, అన్న కొట్టినట్టు రకరకాలుగా ఫీచ్ చేస్తాడు. ఆ సీన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లేలో ఒక ఆ విశేషం ఏమిటి అంటే, తరువాత హెవీ డ్రామా ఎంజాయ్ చేయాలి అంటే ముందు లైటర్ వెయిన్గా కథ నడుపుకుంటూ వెళ్ళాలి. ఆ స్కీమ్ నారాయణరావు గారిది. ఆ విధంగా మంచి ఎంటర్టైనింగ్గా పెట్టారు ఈ సన్నివేశాన్ని. పరువు కలిగితే ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనపడితే వెంట పడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరువు గల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు వెంట నేను మాత్రం పడతానా? ఆగక్కడ, టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా, ఆమెది మంచి మనస్సు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసుడా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసులకి పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసురుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలుకి పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటాను. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైన్ వెళ్ళిపోద్ది, చైన్ వెళ్ళిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ ఇడియట్ అన్న మాటలన్నీ విన్నారా? విన్నది కదా. పోనీ నేనన్న మాటలు విన్నారా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారుగా, వచ్చేసాను. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఎందుకు? అలాగే అనుకోకండి. ఆమె పోలీస్ ఆఫీసర్, డ్యూటీ డ్యూటీ, అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసు అండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తల కనుక లోపల పెట్టారంటే ముక్కున చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంబర్ రేపేస్తాను, జాగ్రత్త. నోరు మూసుకుని పడిండు. చెప్తున్నా పదండి. ఆ తర్వాత కథానాయిక శ్రీదేవి తెలుసుకుంటుంది ఏమని, తనని అల్లరి పెట్టినటువంటి వాడు, తనని రక్షించినటువంటి ఇన్స్పెక్టరు ఇద్దరూ కూడా వేరు కాదు, ఒక్కడే అని చెప్పి తెలుసుకున్న తర్వాత కొంచెం థ్రిల్ ఫీల్ అవుతుంది. ఆనందంగా హ్యాపీగా వాళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్, ఉయ్యాలకు ఊపొచ్చింది అంటూ. ఉయ్యాలకు వయసొచ్చింది, ఊపి ఊపి చంపేస్తోంది. ఉయ్యాలకు వయసొచ్చింది, ఊపి ఊపి చంపేస్తోంది.
చంపేస్తోంది. ఏ దేవి తంత్రమో శ్రీదేవి మంత్రము, ఏ దేవి తంత్రము శ్రీదేవి మంత్రము, తెలియాలి ఆ గుర్తు ఈ దేవికి. ఉయ్యాలకు వయసొచ్చింది, ఊపి ఊపి చంపేస్తోంది. ఉయ్యాలకు వయసొచ్చింది, ఊపి ఊపి చంపేస్తోంది. ఏ దేవుడి తంత్రమో ఈ రాముడి మంత్రమో, ఏ దేవుడి తంత్రమో ఈ రాముడి మంత్రమో, తెలియాలి ఆ గుర్తు రాముడికి. వై 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 ఏ అడుగు తీసి అడుగయ్యనా, నీ అడుగులోన అడుగయ్యనా, అడుగు తీసి అడుగయ్యనా, నీ అడుగులోన అడుగయ్యనా, నే అనుకున్నది అడిగయ్యనా, అడ్డగకుండా వదిలేయనా. కళ్ళకొచ్చి ముంత దాచి పండు తెచ్చి దాచిపెట్టి మోసేయకు మోసవేయకు, చెప్పకుండా చంపేయకు, అనుకున్నది చెప్పకుండా చంపేయకు. ఉయ్యాలకు వయసొచ్చింది, ఊపి ఊపి చంపేస్తోంది. ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయిన తర్వాత ఇప్పుడు హెవీ క్యారెక్టర్ అంటే అది టైటిల్ రోల్ సర్దార్ పాపారాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎలాగా జైలు నుంచి విడుదలై వస్తాడు. అసలు ఆ జైలు తలుపులు తెరిచిన తర్వాత పాపారాయుడు వస్తుంటేనే మనకు చూడటానికి థ్రిల్లింగ్. ఆ నడకలో, అడుగులు వేయటంలో, గాంభీర్యంలో, పెద్ద జుట్టు, నెరిసినటువంటి జుట్టు, నెరిసిన గెడ్డం, పెద్ద ఇక్కడ దాకా ఒక అంగారక, దాని మీద ఒక పెద్ద ఈ బ్లాక్ షాలువా, ఇదంతా చూస్తుంటే మనం ఇంతకుముందు ఇటువంటి క్యారెక్టర్ను చూడలేదు అని ఒక ఇమేజ్ గంభీరంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఆ రోజున ఏ విధంగా దేశ స్వాతంత్ర పరిరక్షణ కోసం ఒక యూనిట్ని తయారు చేసి రక్త ప్రమాణం చేసింది అతనికి గుర్తుకు వస్తుంది. అంటే ఒక హెవీ సీన్తో ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు డైరెక్టర్ నారాయణరావు గారు. ఏ పరిస్థితిలోను ఎవరు ఉన్నా ఎవరు పోయినా మనమెవరిమో, ఎక్కడ ఉంటున్నామో, ఏమి చేస్తున్నామో, ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తున్నామో, మన పేర్లు ఎలా మార్చుకున్నామో ఎవరికీ తెలియకూడదు. కన్న తల్లిదండ్రులకు, భార్యా బిడ్డలకు,
ఏ రక్త సంబంధానికి తెలియకూడదు. ఇదే మన రక్త ప్రమాణం. ఇదే అంత హెవీగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాపారాయుడి క్యారెక్టర్ని మరింత హెవీ సీన్కి తీసుకెడతారు. మోహన్ బాబు ఆంగ్లేయుల ప్రతినిధి, ఒక దొర. అతను పాపారాయుడు దొరికితే చంపేయాలి, ఎంతైనా పాపారాయుడిని పట్టుకున్నాడు బహుమతి ఇవ్వాలి అని చెప్పి అనౌన్స్ చేసి ఆ పాపారాయుడిని ఎలాగైనా పట్టుకు తీర్తాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటాడు తన ఇంట్లో. ఆ మూమెంట్లో ఒక సింహం వచ్చినట్టుగా మేడమెట్లు దిగుతూ వస్తాడు పాపారాయుడు. అది చూసి కంగారు పడిపోతాడు ఈ మోహన్ బాబు. ఆ సన్నివేశంలో డైలాగ్స్ మంచి పవర్ఫుల్గా, నీ ఇంట్లో వంటవాడు భారతీయుడు, నీ కారు డ్రైవర్ భారతీయుడు, ఏ విధంగా ఈ భారతీయుల్ని మీరు హింసిస్తున్నారు, బానిసలుగా చేస్తున్నారు అని చెప్పేసి ఎమోషనల్గా నారాయణరావు గారు రాసినటువంటి డైలాగ్స్ రామారావు గారు మాట్లాడుతుంటే వెనక్కి బెరుగ్గా మోహన్ బాబు పెడుతుంటే టోటల్ ఆ సీన్ అంతా కూడా హాల్లో కూర్చున్న ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి అంత పవర్ఫుల్గా ఎమోషనల్గా హ్యూమన్ డ్రామాని పండించారు ఆ సన్నివేశంలో. ఏమిటావాగుడు ఊరికొక్క శిబిరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్. ఎందుకిచ్చాను మీకంతా, ఎందుకిచ్చాను? ఆఫ్టర్ ఆల్ పారాయుణ్ణి కల్చడానికి. కల్చలేకపోయారు. వాడిని కాల్చడం అంత సులభం కాదు సార్. ఇన్సల్ట్. ఏమై వాడేమి అల్లూరి సీతారామరాజా, ఆజాద్ చంద్రశేఖర, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసా? అఫ్తాల్ పప్పారాయుడు. చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చేత్తో పట్టుకోండి, వేలు నొక్కండి, గుండు బయటకు వస్తుంది, గుండెల్లో నుంచి దూసుకపోతుంది. దట్స్ ఆల్. గిలగిలా తన్నుకు తెస్తాడు. అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్ అవుట్. పప్పారాయుడు. Wonderful. నీ పేరేమి? What is your name? పాపారాయుడు. పప్పారాయుడు. ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ. బెస్ట్ ఆఫ్ లక్. గో గో, ప్లీజ్ గో. వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపులో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జోక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూశావుగా, వెళ్ళు. గో గో.
నన్ను పట్టుకుంటే మీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకొని ఆ ₹1,00,000 తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. మేము మీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయుల్ని పెట్టుకున్నాం. సుయోధ, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం. కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికే వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు. ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి, తారతమ్యాలు కల్పించి, ఒక్కొక్కరిని విడదీసి, ఆ విడదీసిన వాళ్లను మీలో కలుపుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, సరెండర్ అండ్ షూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్నులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు? సువేద, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపొండి. క్విట్ ఇండియా. లేకపోతే మీ శవాలే ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి. జై హింద్. ఈ హెవీ డ్రామాలో ఇంకో హెవీ డ్రామా ఏం చేశారంటే, ఈ పాపారాయుడు తన మిత్ర బృందంతో ఆవేశంతో కూర్చున్నప్పుడు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లో వీళ్లలో దేశభక్తిని ప్రోధి చేయటం కోసం అని చెప్పేసి నాజర్ దళం చేత ఒక బుర్రకథ పెట్టిస్తారు. ఆ బుర్రకథ అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అంటే ఎన్టీ రామారావుకి ఎంతో ఇష్టం. దాన్ని సినిమాగా తీయాల్సి ఫుల్ స్క్రిప్ట్ అది కూడా రాయించారు. అది జరగలేదు. ఆయనకి ఆ క్యారెక్టర్ అంటే మక్కువ ఉంది. ఆ సంగతి తెలుసుకుంటున్న నారాయణరావు గారు ఇక్కడ ఈ నాజర్ దళం బుర్రకథ చెబుతుంటే ఆ పాపారాయుడు అలా కూర్చుని విజన్లోకి వెళ్తాడు. ఆ విజన్లోకి వెళ్ళినప్పుడు పాపారాయుడే అల్లూరి సీతారామరాజు గెటప్లో వస్తుంటాడు. దాన్ని ప్రజెంట్ చేయటంలో ఒక పక్క పాపారాయుడిని, ఒక పక్క సీతారామరాజుని చూపుతుంటే రామారావు గారి తీరని కోరిక ఈ విధంగా తీరిందా అనిపిస్తుంది. మంచి ఎమోషనల్ డ్రామా. వినరాసోదర వీరకుమార భారత యోధుల గాథలు, వినరాసోదర వీరకుమార భారత యోధుల గాథలు, సంగర రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుధిరోద్గారులు, ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వినరాసోదర వీరకుమార భారత యోధుల గాథలు, ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. నవ చైతన్యనికేతన మార్గదర్శకుడు సీతారామరాజు, మన సీతారామరాజు. ధనం ధన 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 ధన
ఎలా బయలుదేరాడంటే జంట శార్దూలాలు వెంట వస్తుండగా జంట శార్దూలాలు వెంట వస్తుండగా కంట కావృత మహాకానన ధ్వములలో కాలి నడకను కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు విప్లవధ్వజము విను వీధుల ఎగిరించాడు పరదాస్య శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు ఎన్నెన్నో పోరాటాలలో రాటుకేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. ఆ అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రకపడి నిట్టూరుపు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట జంకరిక అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు. ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. ఆ బుర్ర కథ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ ఎమోషన్లోంచి తేరుకు వస్తూ ఆ బుర్ర కథ ఎంత ఎమోషన్ అయితే ఉందో దానికి డబల్ ఎమోషన్లో ఆ పాటని బుర్ర కథ వాళ్ళు చెబితే తన పాట రూపంలో వీళ్ళందరికీ మంచి ఉత్సాహాన్ని ఇస్తాడు పాపారాయుడు. అది కంటిన్యూషన్ ఆఫ్ ఎమోషన్ అని చెప్పుకోవాలి మనం. అంటే ఒక భాగాన్ని మనం ఎంజాయ్ చేసిన తర్వాత దాని మీద మరింత బలమైనటువంటి ఎమోషన్ పడేసరికి ప్రేక్షకుడు అమ్మ బాబు అని ఫీల్ అవుతాడు. ఆ ఎఫెక్ట్ తీసుకొచ్చారు నారాయణరావు గారి సన్నివేశంలో. ఒక యోధుని మరణం, శతవీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువా, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపోదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదో ఇక సారథ్యం. జననీ దాస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రులాహారం నిద్ర విసర్జించి లేద్దాం. సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం. మహస్సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం.
పాపారాయుడి జీవితంలోకి సీత అనే క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అది ఎలా ఎంటర్ అవుతుంది? ఒక మంచి డైనమిక్ సన్నివేశంలో పెట్టారు. పోలీస్ స్టేషన్కి ఈ సీతను తీసుకెళ్తారు పోలీసులు. తీసుకెళ్తే అక్కడ ఊరుకోకుండా ఆవిడ్ని బలాత్కారం చేయబోతారు. ఆ సంగతి తెలిసి అక్కడికి వచ్చి ఈ పాపారాయుడు ఆ పోలీసుల్ని తన్ని హెచ్చరించి ఆ సీతను సేవ్ చేసి తీసుకెళ్తాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఆ రోజుల్లో అల్లూరు సీతారామరాజు పోలీస్ స్టేషన్స్ని కొల్లగొట్టాడు అనే దానికి ప్యారలల్గా ఇక్కడ సర్దార్ పాపారాయుడు పోలీస్ స్టేషన్ కొల్లగొట్టాడు, అంత మాత్రమే కాదు స్త్రీలను అత్యాచారాల నుంచి కాపాడాడు అనే పాయింట్ని రిజిస్టర్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. భరతమాత కడుపులో పుట్టారు, భరతమాత ఒళ్ళో పెరిగారు, భరతమాత పాలు తాగారు. ఈ మధ్య తెల్లవాడు పోసిన మత్తు పానీయాలు మరిగి వాళ్లకు తొత్తులై మీ తల్లి రొమ్మునే గుద్దటానికి ప్రయత్నిస్తారురా, మీ తోబుట్టు శీలాన్నే కబడించడానికి ప్రయత్నిస్తారురా. దానికి ఇదే శాస్తి. పోలీస్ స్టేషన్ అంటే రాక్షసులు చేసే అకృత్యాలను అరికట్టే దేవాలయం రా, అటువంటిది మీరే రాక్షసులాగా ప్రవర్తిస్తారా? జాగ్రత్త, ఇటువంటి పని ఇంకొకసారి చేశారో మీ తిత్తి ఒలిచి మీ వాళ్ళు తగలబెట్టడానికి కూడా మీ శరీరాలు లేకుండా చేస్తాను. జాగ్రత్త 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 జాగ్రత్త. ఈ సీత అంటే శారద బాబా ఆశ్రమంలో ఉంటుంది. అంటే గుమ్మడి ఒక దేశభక్తుడు అన్నమాట. ఆ ఆశ్రమంలోనే ఆశ్రయం పొందుతాడు ఈ పాపారాయుడు కొంతకాలం. పొందిన తర్వాత తిరిగి వెళ్ళబోతుంటే అతని పట్ల అభిమానాన్ని ప్రేమని పెంచుకుంది ఈ సీత. ఏమండి ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళతారు, నన్ను కాదని మీరు వెళ్ళిపోతారా, మీ పట్ల నమ్మకం ఉన్నదాన్ని అని చెప్పేసి ప్రేమ మాటలు చెప్పేసరికి అతను కూడా ఆ మాటలకు కన్విన్స్ అయ్యి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడు. చాలా చక్కటి సన్నివేశం. అంటే హెవీ క్యారెక్టర్ పాపారాయుడులోంచి ఒక రొమాంటిక్ టచ్, అంటే డిగ్నిఫైడ్ రొమాంటిక్ టచ్ తీసుకొచ్చారు ఈ సన్నివేశంలో. ఏమండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అబ్బే ఎక్కడికి లేదే. వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారా? అబ్బే లేదండి. చెప్పకుండా వెళ్ళిపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో చెప్పండి. కూర్చుని ఏడుస్తా. ఓ పోనీ చెప్పే వెళ్ళాననుకోండి, అప్పుడేం చేస్తారో చెప్పండి. వచ్చేంత వరకు ఎదురు చూస్తుంటా. ఓహో, అయితే వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాననుకోండి, అప్పుడేం చేస్తారో చెప్పండి. సీత సీత తొందరపాటు అనర్థాలే కాదు, ఒక్కొక్కప్పుడు మంచి పనులు కూడా చేయిస్తుంది. నన్ను నమ్మి నీ జీవితాన్ని నాకు అర్పించావు. నేను నీ జీవితానికి న్యాయం చేస్తాను. ఈ దుర్మార్గులైనటువంటి న్యాయం, ధర్మం, సత్యం వీళ్ళు ముగ్గురు కూడా విజయరామరాజు గారిని చంపి కుహనా దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. అంతేకాదు ఆ దేశ రక్షణ కోసం నిధి పోగు చేస్తాం అంటూ చందాలు వసూలు చేస్తారు. ఆ వసూలు చేసిన చందాలని వాళ్ళు ముగ్గురు కూర్చొని వంతులేసుకు పంచుకోబోతుంటారు.
ఆ సందర్భంలో ఒక తుఫానులాగా ఒక డైనమిక్గా అద్దాలు బద్దలు కొట్టుకుంటూ వచ్చి వీళ్ళ ముగ్గురిని కూడా హెచ్చరించి మీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తాడు పాపారాయుడు. చచ్చి 30 ఏళ్ళు ఇంకా పగల్లో మోసపోలేదే. కాదు మరి, బ్రతికుండి ఉపయోగపడ్డారు, చచ్చిన తర్వాత కూడా ఉపయోగపడుతున్నారు. అందుకే వాళ్ళ మహాత్ములు అన్నారు. మనల్ని ఏమంటారు? ఏమిటది? ఆ ఉంగరాలకి మా అత్త న్యాయం. నువ్వు గాని ఇలాంటి కక్కుర్తి పనులు గాని చేసావంటే ఉంగరాలు ఎట్టుకోవడానికి ఏళ్ళు కూడా మిగలవు. జాగ్రత్త. ఈ ఉంగరం నా పెళ్లి కాలం ముందు పెట్టారయ్యా. నీ పెళ్లికి అంత ఉంగరం పెట్టారా? అరే ఏమయ్యా ధర్మం, నీకు తెలుసు కదా, నువ్వని చెప్పొచ్చుగా. పెట్టారా? నువ్వు పద్యానికి ఇలా సీరియస్ అయితే నేను వెళ్ళిపోతానయ్యా. వెళ్ళిపోవా? అరే వెళ్ళిపోయి ఏం చేయనయ్యా, నువ్వు నవ్వుతా ఉంటా. నవ్వయ్యా బాబు, నవ్వయ్యా బాబు, ఇదిగో నవ్వయ్యా, ఎత్తినంత దిగిపోయింది. భయపడి చేస్తున్నాను. దిగిందంతా ఎక్కువ. నోరు పెగలటం లేదా? చూపు తెలియటం లేదా? వీడేరా పాపారాయుడు? ఏమిటి సర్దార్ పాపారాయుడా? అవును, సర్దార్ పాపారాయుడు మీ గుండెల్లో నిద్రపోవడానికే వచ్చాడు. మీ ముగ్గురిని ఇక్కడ సమాధి చెయ్యడానికి 3 నిమిషాలు. కానీ ఒక మహాత్ముడికి మాట ఇచ్చాను, నిజం మీ నోటి వెంటే కక్కిస్తానని. కాబట్టి మీరు చచ్చేలోగా తేల్చవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు చంపారు? దేశద్రోహిగా నన్నెందుకు జైలుకు పంపారు? నేను బ్రతికుండగా చెప్పవలసినవి 2 విషయాలు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లిన అసలైన దేశభక్తులు ఏదో మూల ఉన్నారని, నకిలీ పెద్ద మనుషులు దేశభక్తులుగా చలామణి అవుతున్నారని. అది చెప్పేలోగా, మీకుగాను మీరు బయట పడేలోగా, మీ గతాన్ని తవ్వి మీ కుళ్ళు జీవితాలను ప్రజల ముందు పెట్టేలోగా మీరు చెప్పవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు హత్య చేశారు? ఎలా హత్య చేశారు? బ్రతికుండగా ఆయన్ను చంపి డబ్బు చేసుకున్నారు. చచ్చిపోయిన తర్వాత ఆయన పేరును బ్రతికించి మళ్ళీ డబ్బు చేసుకుంటున్నారు. మోసంతో గడించిన ఈ సొత్తును ప్రజలకు అందజేయాలి. మీలో మీరు ఆలోచించుకోవడానికి, మీకుగాను మీరు బయట పడటానికి మీకు 3 రోజులు గడువిస్తున్నాను. ఆ 3 రోజులు దాటిన 3 నిమిషాలకు ఇంటికొక శవం చొప్పున 3 శవాలు మీ ఇళ్ల నుంచి బయటపడతాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఇంత హెవీ కథనం సాగుతున్నప్పుడు మధ్యలో ప్రేక్షకులకు కొంత రిలీఫ్ కావాలి. దానికోసం అని చెప్పేసి మళ్ళీ యంగ్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇది యువకుడైనటువంటి హీరో రామారావు, పోలీస్ ఆఫీసర్ రామ్మోహన్ అండ్ దేవి. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక చక్కటి డ్యూయట్ పెట్టారు, తెల్ల చీర మల్లెపూలు అంటూ. చాలా లవ్లీ సాంగ్. ఆ పాట చూద్దాం. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ. ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా
ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా మల్లెపూలు పచ్చ తీర ఎర్రగానులు మల్లెపూలు పచ్చ తీర ఎర్రగానులు పట్టుకొని వచ్చాడు కిష్టప్ప మంచి గుబులు మీదున్నాడు కిష్టప్ప ఆ గుబులేమిటయ్యా ఈ బురుకేమిటయ్యా ఆ గుబులేమిటయ్యా ఈ బురుకేమిటయ్యా ఒకానొక సందర్భంలో ఈ పాపారాయుడికి పోలీస్ ఆఫీసర్కి అంటే తండ్రి కొడుకులు ఇద్దరికి మధ్య ఒక పోరు జరుగుతుంది. ఆ పోరులో పాపారాయుడు గాయపడతాడు. గాయపడి తప్పించుకుని వస్తూ 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 ఓ ఇంట్లో దూరతాడు. ఆ ఇల్లు సీతది, అంటే తన భార్యది, అంటే తన కొడుకు ఇంట్లోకి అడుగు పెడతాడు. ఆవిడేమో రక్షణ ఇచ్చి ఆశ్రయం కల్పిస్తుంది. అక్కడికి వెతుక్కుంటూ వస్తాడు కొడుకు. వచ్చిన తర్వాత అక్కడ డ్రామా. భార్య అంటే పాపారాయుడు భార్య పాపారాయుని దాచిపెట్టింది. అక్కడికి పాపారాయుని వెతుక్కుంటూ వస్తాడు కొడుకు. ఆ సన్నివేశంలో పాపారాయుడు ఎవరో కాదు తన తండ్రి అనే నిజాన్ని తెలుసుకుంటాడు పోలీస్ ఆఫీసర్. మంచి సెంటిమెంట్ బాగా పండించినటువంటి హ్యూమన్ డ్రామాని పండించినటువంటి సన్నివేశం అది. అమ్మా ఏం బాబు లోపలికి ఎవరన్నా వచ్చారమ్మా? లోపలికా? ఎవరు రాలేదే? ఆ పాపారాయుడు తప్పించుకుంటే వచ్చాడు. పాపారాయుడా? పాపారాయుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రాలేదా? ఇటే వచ్చాడు. మనం కూడా ఎదుగుతాడు. మన ఇంట్లోకి వచ్చాడు అనుకున్నానమ్మా. లేదని అబద్ధం చెప్పగలవు. ఉన్న నిజాన్ని దాచలేవు. ఆయన చూపలేదా? ఎవరు చెప్పారు? ఎవరైనా మాట్లాడలే. ఇన్నాళ్ళు ఈ లోకంలో నీకంటే నాకు వేరే దేవత లేదనుకుంటాను. ఈ ఇంటికంటే నాకు వేరే దేవాలయం లేదనుకుంటాను. ఇప్పుడు నీ వెనుక కూడా రహస్యాలున్నాయని, ఈ ఇంట్లో కూడా కుట్రలు ఉన్నాయని తెలుసుకుంటున్నాను. మరైతే చెప్పు, ఎవరైనా ఎవరైనా మా నాన్న పాపారాయుడు. మా నాన్న ఇన్నాళ్ళు తెలిసే ఈ నిజాన్ని దాచావన్నమాట. ఆయన నిర్దోష బాబు. బాబా చెప్పారు ఆయన విడిచిపెట్టు బాబు. ఆనాడు నా తల పగలగొట్టిన రోజున అతన్ని పట్టి ఉరి తీయిస్తానన్నాను. అప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు. ఆనాడు అతని భర్త, కానీ ఈనాడు నీ భర్త నిర్దోషి. ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా అతన్ని వదిలిపెట్టాలి. అతనికి ఏమైనా జరిగితే నీ పసుపు కుంకుమడిపోతాయి. అది నీ భయం. నీ స్వార్థం కోసం దేశాన్ని, ప్రజల్ని దోచుకునే శక్తిని కాపాడాలి. అమ్మా, ఎంత ఆడదానివైనా, ఎంత భార్యవైనా, ఎంత తల్లివైనా ఇంత స్వార్థం పనికిరాదు. ఆయన గురించి నీకు తెలియదు. నిజమే. ఎంతకాలం నిన్ను గురించి తప్ప అతన్ని గురించి నాకేమీ తెలియదు. నీకు కూడా అతన్ని గురించి తెలియదనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతన్ని గురించి నీకు తెలుసునని,
అది కొడుకు కూడా చెప్పకుండా దాస్తున్నావని ఇప్పుడే తెలుసుకున్నాను. లేదు బాబు, ఆయన చెప్పింది లేదు. బాబా నన్ను హత్య చేయలేదు. బాబాని ధర్మం, సత్య, న్యాయం ముగ్గురు కలిసి హత్య చేశారు. తాగుబోతును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టి నువ్వు తాగావా అని అడిగితే చచ్చినా నిజం చెప్పడు. అలాగే దొంగతనం చేసిన వాడిని నిలబెట్టి అడిగితే అబ్బే నేనేమి దొంగతనం చేయలేదు, ఎవరో చేసి ఆ నేరం నా మీదకు నెట్టారంటాడు. తను చేసింది ఇతరుల మీదకి నెట్టడం నేరస్తుల ప్రథమ లక్షణం. ఆ నేరస్తుడు తండ్రి అయినా సరే, దేవుడైనా సరే, బట్టి ప్రభుత్వానికి అప్పగించడం నా విద్యుక్త ధర్మం. ఆ ధర్మానికి అడ్డుపడి నేరస్తుడితో చేతులు కలిపి నేరం చేసిన వాడి కంటే నేరస్తునితో చేతులు కలిపి తప్పించిన వారికే ఎక్కువ శిక్ష పడుతుంది. చెప్పు చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇన్స్పెక్టర్, ఇక క్లైమాక్స్కు ముందు సర్దార్ పాపారాయుడు అతన్ని పట్టుకోవటం కోసం వచ్చినటువంటి పోలీస్ ఆఫీసరు, అంటే అతను మంది మార్బలంతో వస్తాడన్న సంగతి తెలియదు పాపారాయుడికి. అక్కడే తల్లి కూడా ఉంటుంది. వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి సన్నివేశం ఓ మంటపం దగ్గర చిత్రానికి టాప్ హైలైట్గా చెప్పుకోవాలి. నా అనుభవంతో లేదు నీ వయస్సు అని చెప్పేసి పాపారాయుడు కొడుకుని అంటాడు. కొడుకు రివాల్వర్ తీస్తాడు. కానీ అక్కడ ఎందుకు కొడుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు తల్లి అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు తండ్రి అలా చేయాల్సి వచ్చింది అంటూ ఈ ముగ్గురు మధ్య వండర్ఫుల్గా డ్రామాతో డైలాగ్స్తో ఆ సన్నివేశాన్ని పండించారు నారాయణరావు గారు. పోలీస్ ఆఫీసర్గా కన్న తల్లిని అరెస్ట్ చేసి నీ ధర్మం నువ్వు నిర్వర్తించావు. అరెస్ట్ అయిన భార్యను బయటికి తీసుకెడుతూ భర్తగా నా ధర్మాన్ని నిర్వర్తించాను. పోలీస్ ఆఫీసర్గా నీ తల్లిని విడిపించావు, నీ ప్రాణాలు దక్కవు. ఆ తల్లికి బిడ్డగా తల్లిని విడుదల చెయ్యాలనుకుంటే కొడుకుగారా సర్దార్ పాపారాయుడు. ఆగు, ముందుకు రావడానికి సాహసించొద్దు. భార్యను విడిపించుకోవటానికి నువ్వు సాహసించినప్పుడు తల్లిని చూడటానికి నేను సాహసించొచ్చుగా. చూడటానికి వచ్చేవాళ్ళు ఆవేశంలో రారు. ఆరాటం, ఆత్రం వేషం చూడదు. అంటే పోలీసు అధికారిగా రాలేదంటావు. అవును, మరి ఆ ఆయుధాలెందుకు? అదే ఆ రివాల్వరు కింద పెట్టు. కళ్ళు కూడా చాలా తెలివైనవే. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. రా బాబు, మీ నాన్నగారు చెప్పేది విను. ఆయన హంతకుడు కాదు. చెప్పండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. నువ్వు చాలా తెలివైన వాడివి. నీలాంటి వాళ్ళని అందరినీ చూచుంటాను. ఏమిటి బాబు ఇది? ఆయన్ని పట్టుకోవడానికి వచ్చావా? నువ్వు కూడా మోసాలు నేర్చుకున్నావా? భర్తని కాపాడుకోవటానికి నువ్వు మోసం చేశావు, భార్యని కాపాడుకోవటానికి ఆయన మోసం చేశాడు. నా ధర్మాన్ని కాపాడుకోవటానికి నేను మోసం చేశాను. ఇన్నాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేసి తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. తప్పించుకోగలను, కాని తప్పించుకోను. తన ఉద్యోగ ధర్మం కాపాడటానికి కన్న తండ్రిని, కన్న తల్లిని కూడా పట్టుకున్నాడు అనే గౌరవం నా బిడ్డకు దక్కాలి. కన్న బిడ్డ మీద, కట్టుకున్న భార్య మీద గౌరవం ఉన్న వ్యక్తి ఇంత హీనమైన పనులు చెయ్యడు. మీకు నలుగురు చేరి చెప్పేది నిజం, 10 మంది కలిసి చేసేది శాసనం.
అంతేకాని నిజాలతో మీకు ప్రసక్తి లేదు, ఆలోచించవలసిన అవసరమూ లేదు. అందుకు కోర్టులున్నాయి. ఉన్నాయి. కానీ ఆ కోర్టులకు కావలసింది ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు, అప్రత్యక్షంగా చూచిన వాళ్ళు చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలు, దానికి తగిన ఆధారాలు. ఆధారాలు లేకుండా నిజాలు ఎలా బయటపడతాయి? చాలా నిజాలకు ఆధారాలు ఉండవు ఇన్స్పెక్టర్. హత్య చేసిన వాడు పారిపోతాడు, తాను పట్టుబడవలసి వస్తుందని. చూచిన వాడు పారిపోతారు, తాము సాక్ష్యం చెప్పవలసి వస్తుందని. ఇంకెక్కడి ఆధారాలు? నేను నేరం చేయలేదని నాకు తెలుసు, తామే ఆ నేరాలు చేస్తున్నామని ఆ ధర్మం, సత్యం, న్యాయం వాళ్ళ ముగ్గురికి తెలుసు. కానీ ఎక్కడున్నాయి సాక్ష్యాలు? ఎక్కడి నుంచి వస్తుంది ఆధారం? వాళ్ళ పలుకుబడే వాళ్ళకు సాక్ష్యం, వాళ్ళ వెనుక ఉన్న బలగమే వాళ్ళకు ఆధారం. కనుకనే వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు, నేను నేరస్తులుగా శిక్షించబడుతున్నాను. ఎప్పటికైనా వాళ్ళు నేరస్తులు, దేశద్రోహులు అని నిరూపించబడాలి. నిరూపించటానికి అడ్డదారులు తొక్కక్కర్లేదు. నిరూపించటానికి ఏ దారి దొరకనప్పుడు అడ్డదారే తొక్కవలసి వస్తుంది ఇన్స్పెక్టర్. వాళ్ళను చంపా, అవసరమైతే వాళ్ళు చచ్చేలోగా ఏ కోర్టు వాళ్ళని నేరస్తులుగా రుజువు చేయలేదు, ఏ కోర్టు వాళ్ళని హంతకులుగా నిరూపించలేదు, ఏ కోర్టు వాళ్ళని శిక్షించలేదు. కోర్టు దృష్టిలో వాళ్ళు నేరస్తులు కారు, కానీ నా దృష్టిలో వాళ్ళు నేరస్తులు, హంతకులు. ఈ నిజం వాళ్ళ నోటి వెంటే చెప్పించి ఏ కోర్టు విధించని శిక్ష వాళ్లకు నేను విధిస్తాను. అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నా? ఆ చట్టాన్ని మీ చేతుల్లోనే దాచుకుంటారా? చట్టం ఎవరి చేతుల్లోనూ లేదు. మరెక్కడుంది? న్యాయం చేతుల్లో ఉంది. ఆ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? మాట్లాడమే. సత్యం చేతుల్లో ఉందా? ధర్మం చేతుల్లో ఉందా? న్యాయం చేతుల్లో ఉందా? మీ న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? న్యాయం ఎప్పుడు న్యాయం చేతుల్లోనే ఉంటుంది. ఆ న్యాయం కాపాడటానికే మేమున్నాం. నువ్వు చెప్పిందే నిజమైతే న్యాయానికి న్యాయం మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. ఓ ఈ దారిలోకి వచ్చావా? ఎవరు ఏ దారిలో నడిచినా చివరకు నువ్వు రావాల్సింది మా దారిలోకి. అసత్యాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని అరికట్టడమే నీ ధ్యేయమైతే నువ్వు ప్రభుత్వానికి లొంగిపో. నిజం రుజువైతే ఏ ప్రభుత్వం అయితే నిన్ను నేరస్తుడిగా పరిగణించి శిక్షింపదలిచిందో ఆ ప్రభుత్వం చేతే నీకు సన్మానం ఏర్పాటు చేయిస్తాను. పిచ్చివాడా, నీ వయస్సు నా అనుభవం అంత లేదు. 25 ఏళ్ల నా నిజాయితీ 25 ఏళ్లుగా పాతబడిపోయింది. ఆ నిజాన్ని బయటపెట్టడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఉండేదెవరు, పోయేదెవరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితాన్ని దేశ సేవకే ధారపోశాను. దేశ స్వాతంత్ర పోరాటంలో నా తల్లిని తెల్లవాళ్లకు బలి ఇచ్చాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నా భార్య నుంచి నేను దూరం అయ్యాను. ఆ స్వాతంత్ర పోరాటంలో నాకు ఒక బిడ్డ పుట్టారన్న సంగతి కూడా తెలియని అంధకార జీవితం గడిపాను. దీనికి కారణం ఆ ముగ్గురే నన్ను నా భార్యా బిడ్డల నుంచి దూరం చేశారు. ఆ ముగ్గురే నన్ను నేరస్తుడిగా నిరూపించారు. నేను చెయ్యని నేరాలకు ఇన్ని శిక్షలు అనుభవించినా ఈనాడు నన్ను పట్టుకోవడానికి ఇంతమంది పోలీసు బలగం, ఇన్ని కోర్టులు, నన్ను ఉరికంబెక్కించటానికి ఇన్ని పథకాలు. నేను చచ్చేలోగా ఈ నిజాన్ని బయటపెట్టాలి. వాళ్ళను నేరస్తుడిగా నిరూపించాలి. నేను నిర్దోషులను నిరూపించుకోవాలి. అవును బాబు, ఆయన చెప్పేది నిజం. బాబా కూడా అదే చెప్పారు. ఆయన విడిచిపెట్టు. అమ్మా, తండ్రి అన్న విషయం చిన్నప్పుడే మర్చిపోయాను. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదు. నువ్వు చెప్పని విషయాన్ని నేను అడగలేదు. కానీ నా తండ్రి ఉన్నాడని తెలిసి, ఆయన చరిత్ర ఇది అని తెలిసి నేనెంతో కుమిలిపోయాను. నిజాన్ని తెలుసుకున్న మీదట నా తండ్రిని మించిన వాడు ఈ ప్రపంచంలో మరెవడూ లేడని గర్వపడుతున్నాను. ఆయన నిజాయితీ నిరూపించంటే నేను నిద్రపోను. కానీ ఉద్యోగరీత్యా ఆయన్ని పట్టుకోవటం నా మొదటి ధర్మం. ఆ తర్వాత ఆయన్ని నిర్దోషిగా నిరూపించడం కొడుకుగా నా ధర్మం. ఇవి చెయ్యలేని రోజున అమ్మా, నా ముఖమే నీకు చూపించనమ్మా, నా ముఖమే నీకు చూపించను. సరే. ఏమండి?
చిత్రానికి క్లైమాక్స్ అంటే ఒక సింహం దెబ్బ తిన్నా సరే ఏమాత్రం చెలించదు అంటానికి వీలుగా ఎన్టీఆర్ అద్దాలు బద్దల కొట్టుకుని ఆ విలన్ సత్యనారాయణ దగ్గరికి వస్తుంటే ఒక్కొక్క అడుగు సత్యనారాయణ రివాల్వర్ పేలిస్తే ఆ తోటాలు ఒళ్ళో గుచ్చుకుపోయినా సరే ఎలాగైతే అల్లూరు సీతారామరాజు చెలించలేదో అలాగే గంభీరంగా అడుగులు వేసుకుంటూ వచ్చి ఆ సత్యనారాయణని చంపి అక్కడ బంధించబడినటువంటి తన కొడుకు యొక్క సంఖ్యలను తెంచి కొడుకును రక్షిస్తాడు. దట్ ఈస్ పాపారాయుడు అనిపించి అసలు ఆ క్యారెక్టర్ని కన్సీవ్ చేయడంలోనే అద్భుతంగా కన్సీవ్ చేశారు. దానికి నెంబర్ 1 ఎవరూ సాటి లేరు అన్నంత గొప్పగా థ్రిల్లింగ్గా తన నటనతో తన గంభీర్యంతో తన గళంతో ప్రాణం పోశారు ఎన్టీఆర్ మహానటుడు. ఆ క్లైమాక్స్ సన్నివేశం చూద్దాం. బాబు బాబు జన్మకు స్వర్గానికి గణి అన్నా 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 సో ఇవాళ హ్యూమన్ డ్రామా, సెంటిమెంట్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఈ మూడుని కలిపి ఒక చక్కటి సెల్యులాయిడ్ మీద ఎపిక్ని తయారు చేశారు
దర్శకరత్నం దాసరి నారాయణరావు గారు, అది సర్దార్ పాపారాయుడు. దాని విశేషాలు చూశారు కదా. వచ్చే వారం మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. పిలకిన బిగువటరా ఔరౌరా పిలకిన బిగువటరా